మళ్ళీ అయితే గౌతమ్ దగ్గరకు వచ్చి, "మీరు ఇంకా నా విషయంలో అరవింద్ బాబు గారిని అనుమానిస్తున్నారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతాడు. అది చూసిన మల్లి అయితే చాలా గట్టిగా, చాలా కోపంగా అయితే, "మీరు ఇంకా అనుమానిస్తున్నారా? ఏ విషయంలో అనుమానిస్తున్నారు?" అని చెప్పేసైతే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "అవును మల్లి, నేను అరవింద్‌ని ఇంకా అనుమానిస్తున్నాను. నేను అంత బేరం ఎవరిని నమ్మను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలినికైతే అక్కడ అనాథాశ్రమంలో అయితే పిల్లల్ని ఇవ్వను అని చెప్పడంతో అక్కడ ఉన్న మాలిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు నాకు పిల్లల్ని ఇవ్వరు అంటున్నారు? ఏంటి కారణం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ఆవిడ అయితే, "మేము సర్వే చేశాం మేడం. మీకు పిల్లల్ని ఇవ్వడం అయితే కుదరదు, వద్దు అని చెప్పారు. అందుకే మీకు ఇవ్వడం కుదరటం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని, అరవింద్ అయితే బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని ఎవరో గమనించి ఇక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళు మనకి పిల్లల్ని ఇవ్వద్దు అని చెప్పారు. దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే సీసీటీవీ ఫుటేజ్ చూద్దామని చెప్పి అక్కడికి ఉన్న దగ్గరికైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళైతే, "కొంచెం సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా ఈ రోజుది" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు అరవింద్. ఆ మాటలకు అక్కడ ఉన్న అతనైతే సరే అని చెప్పేసి అయితే ఆటిది చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాడు చూపించడంతో, "ఇదిగోండి మేడం, ఇతనే, మీరు ఈరోజు ఇతనొక్కడే వచ్చాడు ఇక్కడికి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అందులో ఉన్న ఆ గౌతమ్‌ని చూసి అయితే అక్కడ ఉన్న మాలిని, అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.